నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. తల్లికి వందనంపై పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాల్లో మంచి స్పందన. తల్లికి వందనంపై మంచి స్పందన లభించిందంటూ ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఆ తల్లి ఖాతాలో ప్రభుత్వం నుండి డబ్బులు జమైన సందర్భంగా ఎంతో మంది తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ హూడా చైర్మన్ అయినటువంటి తుమ్మల రామస్వామి మీడియాతో వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వ నీటి సంఘం ఉపాధ్యక్షులు జట్ల విజయబాబు, సాలిపల్లి నాగభూషణం, చంద్రమాంపల్లి గ్రామానికి చెందిన వెన్నా వెంకటేష్, తొలి తిరుపతి గ్రామ సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కూడా చైర్మన్, డిసిసి చైర్మన్ అయిన తుమ్మల బాబు గారు అయితే మన ముందు ఉన్నారు. తల్లికి వందనం పట్ల జనసేన పార్టీ నుంచి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి వారి మాటలను విందాం. అంటే చాలా మంది కొంతమంది నేతలు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని హేళన అయితే చేయడం జరిగింది. ఇవాళ నీకు 15,000 అన్నదాన్ని ఖచ్చితంగా ప్రతి బిడ్డకి, ప్రతి ఏ తల్లికి అయితే ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా అందజేయడం జరిగింది. దాని పట్ల వారు ఏం మాట్లాడతారో విందాం. సార్ చెప్పండి, ఈ తల్లికి వందనం పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తల్లికి వందనం అనేటువంటిది ఇది చాలా మంచి పథకం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని పెట్టి ఇంట్లో 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా, 5 పిల్లలున్నా కనీసం 2 పిల్లలకి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహకారంతో ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేసి ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చేటువంటి కార్యక్రమంలో ఈ తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని విజయవంతంగా, అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, నిన్న సామర్లకోటలో చూసుకుంటే 5 పిల్లలకి ఈ తల్లికి వందనం అనేటువంటి పథకం వర్తించింది. మరి ఇది వార్డుల్లో కానీ, గ్రామాల్లో కానీ ఎవరైతే పిల్లలు చదువుకుంటూ ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రులందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందం వెళ్ళబుచ్చుతూ ఉంటుంటే, ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారి ఈ పథకం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, తద్వారా మనం ఈ అదర ప్రభుత్వాన్ని అవహేళన చేసి మనం ఓట్లు సాధిద్దామని అనుకుంటా ఉన్నారు. ఏదైతేనో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన యొక్క అనుభవంతో మరి ఈరోజు ఈ పథకాన్ని వర్తింపజేసి తల్లిదండ్రుల్ని, అటు పిల్లల్ని చాలా ఆనంద డోలికల్లో ముంచివేసినందుకు చాలా మేము అందరూ కూడా కూటమిలో నాయకులుగా, అంటే ఒక తెలుగుదేశం పార్టీ నాయకులను, జనసేన పార్టీ నాయకులను చాలా ఆనందంగా ఉన్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు సంకటహర చతుర్థి సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ ఆంజనేయ గణపతి కన్యామూల గణపతి సన్నిధానం వద్ద దేవస్థానం ముఖ్య అర్చక ఎస్ఎంకే శ్రీను గురుకుల్ ఆధ్వర్యంలో దేవస్థానం అధికారులు సంకటహర చతుర్థి హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ మరియు ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ప్రతి పౌర్ణమి తరువాత 4వ రోజు వచ్చే చైత్రమాస కృష్ణ చవితి రోజు జరిగే సంకష్టహర చతుర్థి వేడుకలు శనివారం కడప జిల్లా దువ్వూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు చైతన్య శర్మ స్వామి అధ్యక్షతన ప్రాతకాలం నుండే విశేష పూజలు మరియు పంచామృత అభిషేకములు అర్చనలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తికి క్షీరాభిషేకం, మంత్ర పుష్పార్చన, మహామంగళహారతి నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ధర్మకర్త రెడ్డయ్య ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. మహాగణాధిపతయే నమః. అథ నామ పూజాం చ కరిష్యే. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమ. శ్రీకంఠాయ నమః. కాకినాడ జిల్లా పెద్దపురం మండలం దిబిలి గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగా మహోత్సవ కార్యక్రమం ఆదివారం కాలకూరి వెంకట సత్యనారాయణ ఎస్ఐ వారి ఆధ్వర్యంలో దివిలి వారి మిత్ర బృందంతో కలిసి ఈ రోజు యోగా మహోత్సవం దివిలి ZPH స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు కూడా చైర్మన్ DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి ప్రత్యేక అతిథిగా విచ్చేసి సీనియర్ సిటిజన్లను శాలువాతో సన్మానించి వారికి అభివందనాలు తెలపడం జరిగింది. యోగా దినోత్సవం చేయించడానికి అందరూ యోగా చేసిన వల్ల బాగా ఆరోగ్యంగా ఉంటారు. దానివల్ల మేము అందరికీ గ్రామానికి రోజు యోగా చేయమని అందరికీ అభినందిస్తున్నాం. దానివల్ల మీకు ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరండి? ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేది DCC చైర్మన్ గారు బాబు గారు వచ్చారు. అన్ని సందర్భంగా బాగా చేశారు. ఈ కార్యక్రమం పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఈ కార్యక్రమం అంటే యోగా అందరికీ ప్రమోషన్ అందరికీ వీడియోలు చేస్తే ఆరోగ్యంగా ఉంటారని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టింది. సార్ మీరేంటి వృత్తి ప్రకారం మీరు ఏం చేస్తారు? నేను సబ్ ఇన్స్పెక్టర్ SPF కాకినాడలో ఉన్నాను. నేను అంత చేయాలి. రైట్ సార్ తర్వాత ఖమ్మం జిల్లా మదిర మండలంలో ఈరోజు మార్కెట్ యార్డ్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖ ప్రణాళిక శాఖ శ్రీ మల్లుబట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను మదిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారి నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ సూరంశెట్టి కిషోర్, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చావా వేణు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అద్దంకి రవికుమార్, దెందుకూరు సొసైటీ చైర్మన్ కోట వెంకటకృష్ణ, మాజీ సర్పంచ్లు బొమ్మకంటి హరిబాబు,
కర్నాటి రామారావు, సూర్యదేవర కోటేశ్వరరావు, ఎర్రపాలెం మండల నాయకులు చెరుకూరు కృష్ణారావు, కేపీఆర్ హోమ్స్ అధినేత యనమల పూర్ణచంద్రారెడ్డి, మైలవరపు చక్రి, యువజన కాంగ్రెస్ మధిరా మండల ఉపాధ్యక్షుడు సాలిక సురేష్ మరియు వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సార్ ఇది చూడండి ఒకసారి. వీడియో పెట్టా. నారాజు సార్ ఇవి ఉన్నాయా? లేవు సార్. కానీ లేదంటే ప్లేట్లు లేవు సార్. పేపర్ ప్లేట్లు ఉన్నాయా? అంతా నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దివంగత నేత స్వర్గీయ తాంగిరాల ప్రభాకర్ రావు గారి 11వ వర్ధంతిని పురస్కరించుకుని నందిగామ పట్టణంలో తాంగిరాల ప్రభాకర్ రావు స్మారక ఘాట్ వద్ద ఏపీ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తాంగిరాల సౌమ్య మరియు పార్టీ నేతలతో కలిసి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలం నర్సింహునిపల్లి గ్రామంలో నివాసముండే వెంకట సుబ్బయ్య దంపతులకు సంతానం లేదు. ఇద్దరే వృద్ధ దంపతులు ఉంటారు కాబట్టి వారికి ఏ పని చేయలేరని తెలిసి 2 సంవత్సరాల నుండి ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు వీరికి 2-3 నెలలకు ఓసారి వారికి నిత్యావసర వస్తువులు బియ్యం ఇస్తూ ఉన్నారు. ఈ సహాయ కార్యక్రమానికి సహకారం అందించిన ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులందరికీ ఈ వృద్ధ దంపతులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసం పీరయ్య ఆర్మీ, అనగాని శివయ్య లైన్మ్యాన్, బత్తుల కేశవ పాల్గొన్నారు. నర్సింపల్లె గ్రామం నందు వెంకట సుబ్బయ్య కుటుంబానికి గత 2 సంవత్సరాల నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఫ్రెండ్స్ సేవా సంస్థ వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ తడవ వాళ్ళ పరిస్థితి తెలుసుకొని ఒక నిత్యావసర సరుకులు, ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు 25 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసి పుట్టినరోజు సందర్భంగా గర్భిణీ స్త్రీలకు మరియు వయోవృద్ధులకు పండ్లు పంపిణీ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు బాణాపురం గ్రామ శాఖ అధ్యక్షులు ఒన్నం పూర్ణచంద్రరావు, ఉప అధ్యక్షులు శీలం శ్రీను, సీనియర్ నాయకులు ఆవుల అప్పిరెడ్డి, మాజీ సర్పంచ్ ఆవుల రమ లక్ష్మారెడ్డి, మాజీ అధ్యక్షులు మరికంటి వెంకటేశ్వర్లు, కళ్యాణం రాంబాబు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరికంటి జ్యోతి, గుండు వెంకటేశ్వర్లు, బెందు లక్ష్మణ్, ధర్మానాయక్, మరికంటి వీరబాబు, బండ్ల బ్రహ్మం, దమ్మలపాటి రవి పాల్గొన్నారు. ఈనాటి కార్యక్రమంలో ఆల్రెడీ ఉపాధ్యక్ష గారికి, బొందే గారికి, మాజీ సర్పంచ్ రెడ్డి గారికి,
అదేవిధంగా యూత్ నాయకులు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా మాతో పాటు సహాయించాల్సి ధర్మ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. విషయానికి వస్తే ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా సంతోషం. మనకి తెలుసు బట్టి విక్రమ గారు పాదయాత్ర అంటూ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అంటూ చేసి 17 జిల్లాలు 36 నియోజకవర్గాలు 13 కిలోమీటర్లు తిరిగి ప్రతి పేదవాడి యొక్క కష్టం ఏందో నష్టం ఏందో వాడు జరుగుతున్న లాభాలు ఏందో అన్ని ఆచూసి దగ్గర నుండి చూసి అన్ని రాసుకొని ఈ రోజు పరిపాలన సాగిస్తున్న విషయం మనందరూ తెలుసు మిత్రులారా. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమం అనేది జరుపుకోవడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఇదే కార్యక్రమాన్ని మళ్ళీ ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మండల హెడ్ క్వార్టర్లో చాలా పెద్ద ఎత్తున ఈ గ్రామంలో జరుపుకొని, ఎందుకంటే గ్రామ శాఖ అధ్యక్షులు చాలా యాక్టివ్గా హుషారుగా ఉన్నారు, ఇక్కడ నాయకులు హుషారుగా ఉన్నారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున జరుపుకొని బ్లడ్ డొనేట్ కూడా చేసి మండల హెడ్ క్వార్టర్ మొత్తమే కలిపి ఇక్కడే ప్రోగ్రాం చేసుకొని ఇంకా ఎక్కువ జనాన్ని మనం జనప్రదాన్ని చేసుకొని కార్యక్రమం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా 1961 జూన్ 15న బట్టి విక్రమ జన్మించారు. ఆ కార్యక్రమాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చేసుకుంటున్నాం. అదేవిధంగా మనం ఇంకా చెప్పాలంటే బట్టి విక్రమ గారు అతని స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పతాక స్థాయికి తీసుకున్నారు. ఇది వాస్తవం. ఆ రోజు పీపుల్స్ మార్చ్ కార్యక్రమం నుంచి కానీ ఏదైనా కానీ పీపుల్స్ మార్చ్ కార్యక్రమం ఎందుకు వచ్చింది అంటే ఆ రోజున కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి వచ్చిన నలచటాల కోసం పీపుల్స్ మార్చ్ కార్యక్రమాన్ని తెలంగాణ మట్టి పెట్టిన బట్టి విక్రమ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని గద్దరన్న ఆధ్వర్యంలో గద్దరన్న ప్రశంసలతో ఆయనతో నామకరణం చేపించి ఆ రోజు పీపుల్స్ మార్చ్ కార్యక్రమం జరిపించారు. అదేవిధంగా పోతే ఇప్పుడు ఈ రోజు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారి అండదండలతో ఇంద్రమ్మ రాజ్యం కొరకై ఈ 6 గ్యారెంటీల అమలుకై పంకరి కట్టుకొని తిరుగుతున్న మన బట్టి విక్రమ గారికి ఈ రోజు ఈ గ్రామ నాయకులతో కలిసి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకరికి మనందరి తరపున బట్టి విక్రమ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జియో నంబర్ 263 నుండి సిఎన్జి ఎల్పిజి ఆటోలను తొలగించాలి. గరీబ్ ఆటో డ్రైవర్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీ కార్యక్రమంలో పర్యావరణ కాలుష్యాన్ని కాపాడాలని సదుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జారీ చేసిన జియో నంబర్ 263 ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాలు జారీ చేయాలని పేర్కొన్నారు. జియో నంబర్ 263లో నుండి 20,000 సిఎన్జి ఎల్పిసి ఆటోలను తొలగించాలని పేర్కొన్నారు. ఇటీ కార్యక్రమంలో గరీబ్ ఆటో యూనియన్ అధ్యక్షులు మొహమ్మద్ ఇబ్రాహీం అహ్మద్, యూనియన్ సభ్యులు నర్సింగరావు ముదిరాజ్, మొహమ్మద్ నసీర్ అహ్మద్ తదితరులు ఆటో డ్రైవర్లు ఇటీ సమావేశంలో పాల్గొన్నారు. मैं मोहम्मद इब्राहिम अहमद गरीब ऑटो यूनियन प्रेसिडेंट, तेलंगाना ऑटो ड्राइवर्स यूनियन फेडरेशन का कन्वीनर। आज प्रेस मीट करने का ये है कि हमारे तेलंगाना गवर्नमेंट जियो नंबर 263 ऑटो वालों के ऊपर जो लागू किया गया, इसके अंदर हम जो है खिलाफ वर्जी कर रहे 10,000 CNG 10,000 LPG, क्योंकि इससे पोल्यूशन होता बोल के ऑलरेडी 13 तारीख के दिन मई 13 को हमारे पूनम प्रभाकर साहब एक शोरूम को लॉन्च करके ऐलान करेंगे हैदराबाद में परमिट नहीं देता बोलने के बाद में इसको 13 तारीख के दिन डिक्लेयर होने के बाद में 6 तारीख के दिन शाम में जियो पास होता, जिसकी कोई इतला किसी को नहीं। और उससे पहले असेंबली सेशन, आखिरी असेंबली सेशन में हमारे सीएम रेवंत रेड्डी साहब बोलते थे ऑटो ड्राइवर्स को इलेक्ट्रिक ऑटो देना बोले। मैं जो 0% इंटरेस्ट का कुछ वर्कआउट करे, आने वाले गरीब लोग को जो ऑटो चला के जीने वाले हैं, टैक्सेस भी जो चलाने वाले हैं, ऊबर ओला ऐसा कुछ इलेक्ट्रिक गाड़ियां खरीदे तो कुछ इंसेंटिव देने के लिए कोशिश करें, क्योंकि डीजल पेट्रोल गाड़ियों को शहर के बाहर अब भेजना चाहता है। तो ये लोग जो असेंबली में बोले, जो परसों लॉन्च करे जब बोले, तो असेंबली में क्या आवाम से खिलवाड़ कर रहे लोग, हुकूमत चला रहे। सीएम साहब के नॉलेज में है कि 15 दिन 8 दिन के अंदर जो अपना स्टेटमेंट बदल देते, ऐसी क्या मजबूरी हो गई जो 13 के दिन बैटरी गाड़ी का ऐलान करने के बाद 6 तारीख को एलपीजी सीएनजी जो लागू करे 20,000 गाड़ी, इसमें ऐसी क्या मजबूरी है? ऐसे कितने ड्राइवर सुसाइड करे, ऐसे कितने फैमिली आके आपके पास बैठे, ऐसे कितने लोग धरना करे, ऐसा क्या पब्लिक डिमांड है जो महालक्ष्मी स्कीम के नीचे 25 से 26 ड्राइवर सुसाइड कर लिए जिसके फैमिलीज। నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని గుట్టమైసమ్మ ఆలయం వద్ద 5 లక్షల నిధులతో మెట్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
భక్తులకు అమ్మవారి దర్శనానికి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడం, రోడ్డు అధ్వానంగా ఉందని స్థానికుల విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించి మెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించానని తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో ద్విచక్ర వాహనాలను 4 వీలర్స్ తనిఖీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాలపై పెండింగ్ చలానాలు ఉంటే వాటిని తప్పనిసరిగా కట్టాలని, లేని ఎడల ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని, 4 వీలర్స్ డ్రైవర్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని, లేని ఎడల తప్పనిసరిగా ఫైన్ వేయడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ సిఐ చందర్, రాథోడ్, కానిస్టేబుల్ రాజు, కవిత, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఈ వాహనాల తనిఖీల్లో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని సాయిబాబా నగర్లో నివసిస్తున్న గర్జప్ప అనే యువకుడికి గత సంవత్సరం నుంచి 2 కిడ్నీల సమస్య రావడంతో వారానికి 2 సార్లు కర్నూలు నిమ్స్ హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ ద్వారా చూపించుకుంటున్నారు. అయితే ఆయన మందులకు మరియు బస్ ఛార్జీలకు రానుపోను నెలకు 20,000 వరకు ఖర్చవుతుంది. ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు చేశారు. ఇక కిడ్నీలో మార్పిడి చేయాలంటే సుమారుగా 10 లక్షల వరకు అవుతుంది. మా వద్ద డబ్బు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కూలి చేస్తే గాని ఇల్లు గడవదు. ఎవరైనా ఆదుకుంటే కిడ్నీ మార్పిడి చేసుకుంటా అంటూ వేడుకుంటున్న ఆదోని నివాసి గర్జప్ప మరియు వాళ్ళ తల్లి. ఇక్కడ మనతో పాటు గర్జప్ప అనే పిల్లోడు ఉన్నాడు. మీ పేరు? గర్జప్ప. ఏం సమస్య ఏం లేదు? కిడ్నీ ఫెయిల్ అయింది. కిడ్నీ ఫెయిల్ అయింది. ఎన్నేళ్ళు అయింది కిడ్నీ ఫెయిల్? 10 సంవత్సరాలు అయింది. 10 నెలలు అయింది. 10 నెలలు అయింది. ఎక్కడ చూపిస్తున్నారు? మెడికవర్ హాస్పిటల్. మెడికవర్ హాస్పిటల్. ఫ్రీ చేస్తున్నారా లేదంటే ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా? ఆరోగ్యశ్రీ కార్డు పని చేస్తున్నారు. ఎంత అవుతుంది డబ్బులు నెలకి? నెలకి కలిపి 20,000 అవుతుంది. నెలకి 20,000 అంటే ఎప్పుడెప్పుడు పోతున్నారు? వారంలో 3 సార్లు పోతున్నాం. మార్పిడి చేస్తారు. మార్పిడికి ఎంత అవుతుంది అమౌంట్? 10 లక్షల వరకు అవుతుంది సార్. 10 లక్షల వరకు అవుతుంది. మీకు డబ్బులు ఎంత ఉన్నాయి? కలిపి ఏం లేవు సార్. ఏం లేవు సార్. డబ్బులు ఏం లేవు. ఏం లేవు. వీటికే 5 లక్షలు 6 లక్షలు 5-6 లక్షలు పెట్టినారు. మీకు డబ్బులు కావాలా? ఏరియా మీ ఏరియా? సాబనగర్ సార్. మీ పేరు? గర్జప్ప. మీ ఫోన్ నంబర్? ఫోన్ నంబర్ 6302315358. నేను నా కొడుకు సాయం అడుగుతున్నాను. ఎంతవరకు డబ్బులు కావాలమ్మా? ఏం 10 లక్షల వరకు అవుతుందండి. కిడ్నీ మార్పిడి చేయడానికి 10 లక్షల వరకు అవుతుంది. 10 లక్షల వరకు. ఇంత డబ్బులు ఎంత ఉన్నాయమ్మా? డబ్బులు ఏం లేదు సార్. ఎప్పుడు చేయాలనుకునే డాక్టర్ ఏం చెప్పినారు? డబ్బులు సెట్ అయితే చేస్తున్నాను. ఎక్కడ చెప్పినారు?
కర్నూలు. కర్నూలు ఈ హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ మెడికల్. మంచిర్యాల జిల్లా లఖ్యటిపేట మున్సిపాలిటీ పరిధిలో 6 వార్డులలో మోదల ఐమాక్స్ లైట్లు మోదల రోడ్డు నుంచి మొదలు గ్రామంలో వరకు ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన ఆర్టీఏ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్. అనంతరం వారు మాట్లాడుతూ రాత్రిపూట మోదెల రోడ్డు మార్గం నుండి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతూ ఇబ్బంది పడేవారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు స్పెషల్ ఫండ్స్ నుండి 20 లక్షలు 24 ఐమాక్స్ లైట్లు ఎమ్మెల్యే మంజూరు చేశారు. గత పాలకులు ప్రజలను ఏనాడు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని లక్షర్పేట మున్సిపాలిటీలోని 6వ వార్డు అయినటువంటి మోదల రోడ్డు నుంచి స్టార్టింగ్ రోడ్డు నుంచి మోదల గ్రామం వరకు దాదాపు 24 లైట్లను 24 లైట్లను 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఐమాక్స్ లైట్లను ఈరోజు మన పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మనకు ఈ ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇచ్చిన మాట పరంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మోదల గ్రామము చీకటి మార్గంలో ఉంటుంది. ఎలాంటి లైటు లేదు. ఎలాంటి రాత్రిపూట ప్రయాణించడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. దీన్ని స్థానిక మోదల నాయకులు అయినటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ గారు ప్రేమ్సాగర్ రావు గారు దృష్టికి తీసుకెళ్లగా ప్రేమ్సాగర్ రావు గారు వెంటనే స్పందించి ఈ యొక్క ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మోదల గ్రామం నుంచి లక్షటిపేట మున్సిపాలిటీ నుంచి ప్రేమ్సాగర్ రావు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ నాలేశ్వరం గ్రామం మహాలక్ష్మి అమ్మవారికి బోనాల పండుగను గ్రామస్తులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు బోనాలను డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించారు. మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు.